ఇంగ్లాండ్తో సిరీస్లకు టీమిండియా రెడీ అవుతోంది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్తో పాటు 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. అయితే వన్డే టీం ఎంపికపైనే అభిమానుల్లో ఆసక్తి ఉంది. వన్డే జట్టులో ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు అనేది టాకింగ్ పాయింట్గా మారిపోయింది. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు ఎంపికైన జట్టునే ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. 1-2 మార్పులు ఉంటే ఉండొచ్చు. బుమ్రా, షమి అందుబాటులో ఉంటారా ఉండరా, పంత్కు రెస్ట్ ఇస్తారా వంటి అంశాలపై ఆధారపడే జట్టు ఎంపిక ఉంటుంది. అయితే ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ నుంచి కేఎల్ రాహుల్ రెస్ట్ కోరినట్టు తెలుస్తోంది. అందుకు బీసీసీఐ ముందుగా అంగీకరించినట్టు కథనాలొస్తున్నాయి. కానీ ఆ తర్వాత బోర్డు యూటర్న్ తీసుకుందని ప్రచారం జరుగుతోంది. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు ఛాంపియన్స్ ట్రోఫీకి మధ్య ఎక్కువగా విరామం ఏమీ లేదు. దీంతో ఇంగ్లాండ్తో సిరీస్ను ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహక ఈవెంట్గా బీసీసీఐ భావిస్తోంది. ప్లేయర్లందరినీ రెడీగా ఉంచాలనే ఉద్దేశంతోనే రాహుల్కు రెస్ట్ ఇవ్వకూడదని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వన్డే సిరీస్లో ఆడాలని కేఎల్కు సూచించినట్టు తెలుస్తోంది. రిషబ్ పంత్కు రెస్ట్ ఇస్తే వికెట్ కీపర్గా రాహులే సేవలందించే అవకాశాలున్నాయి. మిడిల్ ఆర్డర్లోనే కేఎల్ బ్యాటింగ్ చేస్తాడు. కొంతకాలంగా పంత్ రెగ్యులర్గా ఆడుతున్నాడు. 3 ఫార్మాట్లలోనూ బరిలో దిగుతున్నాడు. పంత్కు విశ్రాంతినిస్తే బ్యాకప్ వికెట్ కీపర్గా సంజు శాంసన్ ముందు వరుసలో ఉంటాడనే చర్చ జరుగుతోంది. వన్డే వరల్డ్ కప్లో కేఎల్ రాహుల్ అంచనాలకు తగినట్టే ఆడాడు. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ భారాన్ని మోశాడు. రాహుల్ అనుభవం టీమిండియాకు అడ్వాంటేజ్ అయింది. కాకపోతే నిదానంగా బ్యాటింగ్ చేశాడన్న విమర్శలు ఉన్నాయి. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో రాహుల్ 66 పరుగులు సాధించాడు. ఆ పరుగులు సాధించేందుకు ఏకంగా 107 బంతులను ఎదుర్కొన్నాడు. అయితే వన్డే వరల్డ్ కప్ తర్వాత కూడా రాహుల్కు 50 ఓవర్ల ఫార్మాట్లో అవకాశం దక్కింది. విదేశీ సిరీసుల్లో సెలెక్టర్లు బరిలో దింపారు. సౌత్ ఆఫ్రికాతో రెండో వన్డేలో రాహుల్ ఆకట్టుకున్నాడు. 64 బంతుల్లో 56 పరుగులు సాధించాడు. ఆ తర్వాతి మ్యాచ్లో 21 పరుగులకు పరిమితమయ్యాడు. శ్రీలంక టూర్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. లంక టూర్లో తొలి 2 మ్యాచ్ల్లోనే ఆడే అవకాశం దక్కించుకున్నాడు. తొలి మ్యాచ్లో 31 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. దీంతో ఆఖరి మ్యాచ్లో కేఎల్ రాహుల్కు చోటు దక్కలేదు. శ్రీలంక పర్యటన తర్వాత టెస్టుల్లోనే కేఎల్ ఆడాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పర్వాలేదనిపించాడు. ఇప్పుడు ఇంగ్లాండ్తో సిరీస్లో ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది.